హాయ్ అండి. ఆవకాయ పచ్చడి తయారీ విధానం అండి. ఒక 5 కాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటిలో ఉన్న రేకులు గట్రా తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఆ ముక్కలు 4 గిన్నెలు అయినాయండి. మనం ఏ గిన్నెతో కొలుసుకుంటామో ఆ గిన్నెతో 4 అయితే ఒక గిన్నె కారం సరిపోతుందండి. గిన్నెకి కొంచెం ఎల్తిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, వెల్లుల్లి కొద్దిగా, అలాగనే మెంతులు, ఆవాలు కూడా కొద్దిగా వేసుకోవాలండి. అంటే మందులు వాడేవాళ్ళు తక్కువ వేసుకోవాలండి, లేకపోతే సరి సమానంగా కారంతో పాటు వేసుకోవచ్చండి. వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదండి, అది ఒక గిన్నెడు పోసుకొని మొత్తం కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలండి. లేకపోతే జాడీలో పెట్టుకొని 3వ రోజు తీసుకోవాలండి. చక్కగా ఊరుతాయండి. అప్పుడు ఆయిల్ ఒక్కసారి ఎక్కువ పోసేస్తే మొక్కకి ఉప్పు కారం పట్టదండి. ఇలా పట్టుకొని ఇది చిన్నగా కొద్దిగా ఉంది కాబట్టి ఈ డబ్బాలో పెడుతున్నానండి. పెట్టి 3వ రోజు మరలా ఆయిల్ ఫుల్గా పోసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఉంటే పచ్చడి ఎప్పుడు పాడవదండి. ఇది తీసి 3వ రోజు సాల్ట్ సరిపోయినా కారం మీకు తక్కువగా అనిపించినా కలుపుకోవచ్చండి. ఇదిగోండి ఇలాగ పోసుకొని ఇంతేనండి, చాలా ఈజీ అండి.